హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి 5వ రోజు కంద దీపం వెలిగించే వాళ్ళు 5వ రోజు కానీ 6వ రోజు అందరికీ ఏ రోజు కుదిరితే ఆ రోజు వెలిగిస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి కంద దీపం ఎలా పెట్టుకోవాలి ఏంది అని చూపిస్తున్నాను. కంద వచ్చేసి చిన్న సైజు తీసుకున్నాను నేను. దానికి చిన్న హోల్ పెట్టేసుకున్నాను. అది ముందు నానబెట్టుకోవాలి. పొద్దున్నుంచి మార్నింగ్ వాటర్లో వేస్తే మట్టి ఏమన్నా ఉంటే పోయిద్ది. సాయంత్రం కదా మనం పూజ చేసేది నైట్ టైము, అప్పుడు ఇంకా మట్టి అంతా వెళ్ళిపోయింది. హోల్ పెట్టేసుకోవాలి బాగా కడుక్కొని. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే కంద దీపానికి అమ్మవారికి బాగా ఇష్టం పసుపు కుంకుమ కాబట్టి పసుపు ఎక్కడ పొడి లేకుండా పసుపు అంతా పూసుకోండి. బాగా నిండుగా పూసుకోండి. పసుపు ఎంత పూసుకుంటే అంత దీపం అందంగా వెలుగుతూ ఉంటుంది కాంతిగా. దీపం ఏంటంటే పసుపు కుంకుమే కదా అందం అమ్మవారికి కూడా. కాబట్టి మనం పసుపు కుంకుమ బాగా బొట్లు అన్నీ బాగా పెట్టుకోండి. లెక్క ఏం లేదు, బాగా కంద నిండా పెట్టేసుకోండి. కుంకుమతో ఫుల్గా పెట్టేసుకుంటే దీపం చూస్తుంటే కూడా చూడండి పసుపు కుంకుమ ఎంత అందంగా కనిపిస్తుందో దీపం. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఈ కంద దొరక్కపోయిన వాళ్ళు ఇంకా గెనిసి గడ్డలు కూడా ఉంటాయి కదా, వాటితో అయినా పెట్టుకోవచ్చు. కంద ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. ఇది కంద సీజన్ కాబట్టి కంద మార్కెట్లో అలా సూపర్ మార్కెట్లో కానీ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది కంద. ఇది వచ్చేసి మేము మార్కెట్లో దొరికింది, మాకు అవైలబిలిటీ. బాగా సైజు చిన్నది తీసుకున్నాము. వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాబట్టి కంద దీపం ప్రతి ఒక్కరు కంద దీపం పెడతారు. నవరాత్రులు చేయకపోయినా ఏం కాదు, ఒకరోజు కంద దీపం అమ్మవారికి వెలిగిస్తే మంచి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కూడా పసుపు కుంకుమ, నెక్స్ట్ తమలపాకులకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఒకటైనా పెట్టుకోవచ్చు. మనం దీపం పెట్టే అంతది తమలపాకులు 2 తీసుకున్నాను నేను. వీటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం పోసుకుంటున్నాను. బియ్యం పోసుకొని బియ్యం మీద కంద దీపం వెలిగిస్తాను. నేను వచ్చేసి అమ్మవారికి బియ్యం వైట్గా ఏది పెట్టినా నచ్చింది కాబట్టి అందుకని బియ్యం పోస్తున్నాము. దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మీరు ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు, నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చు. నేను వచ్చేసి ఆవు నెయ్యితో వెలిగిస్తున్నాను. ఫస్ట్ రోజు ఆవు నెయ్యి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలా మీరు 5 డేస్ అయినా వెలిగించవచ్చు. కంద దీపం 9 డేస్ అయినా వెలిగించవచ్చు. మనకు ఓపికను బట్టి అమ్మవారికి ఇష్టంగా ఏది చేసినా అమ్మవారికి నచ్చింది కాబట్టి ఇలా నేను ఎర్రొత్తులతో ఆవు నెయ్యితో వెలిగిస్తున్నాను. ఇలా చుట్టూరు ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టండి. ఒక 5 రకాలని అట్లా మన ఓపికను బట్టి ఇలా నేను అమ్మవారికి పూలు అవి పెట్టుకొని పటం పెట్టుకొని వ్రతంలాగా చేసుకుంటున్నాను. నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకుంటున్నాను. ఇది కంద దీపం ప్రత్యేకం కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా దీపం వెళ్ళి పెట్టుకొని అమ్మవారికి పూలు అవి వినాయకుడిని అది పెట్టుకొని పూజ చేసుకోవటమే. ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అన్నీ చదువుకొని ఇంకా దీపం అవి వెలిగించుకొని పూజ చేసుకోవటమే. మనకి ఎలా ఇష్టమో అలా చేసుకుంటే అమ్మవారికి నచ్చిద్ది. మనకు వచ్చిన విధంగా చేసుకుంటేనే అమ్మవారికి ప్రీతిగా ఇష్టంగా ఉంటుంది. ఇలా నేను సింపుల్గా పూజ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో అవి పెడుతున్నాను. ఒకరోజుకి శనక్కాయలు, ఒకరోజు గెనిసిగడ్డలు, అలా మాకు అవైలబిలిటీ ఏవి ఉన్నాయో అవి అమ్మవారికి పెడుతున్నాను. పెరుగన్నం పానకం అయితే డైలీ పెట్టాలి అమ్మవారికి. నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 ఇయర్స్ నుంచే చేస్తున్నాను. నాకు అంత బాగా ఏమీ తెలీదు. నేను పంతులు వాళ్ళు చెప్పినవి తెలుసుకొని పూజ చేసుకోవటమే అమ్మవారికి. మీకు ఎవరికైనా ఇంకా ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, చేస్తాను అలాగా. ఇలా కాకపోతే వేరే పద్ధతి ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ చేస్తే మీరు తెలిసిన వాళ్ళు అలా కూడా నేను చేసుకోవచ్చు. బియ్యం కాకుండా ఇంకా వేరే ఏమన్నా పోయాలన్నా అలా. అమ్మవారికి సాంబ్రాణి ఇష్టం కాబట్టి సాంబ్రాణి నేను బొక్కులతో వేస్తున్నాను, స్టిక్కులు కాకుండా. అమ్మవారికి కామాక్షి దీపం అంటే అలా, నిమ్మకాయ దీపం అంటే అలా పూజ చేసుకుంటున్నాను. మీకు ఏమన్నా తెలుసుంటే ఏ దీపాలు వెలిగిస్తే అమ్మవారికి ఇంకా ఇష్టంగా ఉంటుందో కామెంట్ చేస్తే అలా ట్రై చేస్తాను నేను అమ్మవారికి ఇష్టంగా. నాకు అయితే ఇవే తెలుసు కాబట్టి ఈ ప్రకారమే నేను పూజ చేస్తున్నాను.
మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా నేను నిమ్మకాయ దీపాలు అవి పెట్టాను. రోజుకొక దీపం పెడుతున్నాను. రేపు వచ్చేసి పిండి దీపాలు, అట్లా బెల్లం దీపాలు అలా పెట్టుకున్నాను. మీరు ఏమైనా కొత్తగా ఇంకా వేరే ఉప్పు దీపం అంటే అట్లా నాకు తెలిసినవే చేస్తున్నాను. అమ్మవారికి పులిహార ఇష్టం కాబట్టి పులిహార అట్లా రోజుకొక ప్రసాదం చేసి పెడుతున్నాను. మీలో ఇంకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కాశీపట్టణంలో చీకటి పడగానే ఆవిడ తిరగడం ప్రారంభం చేస్తుంది. చీకటి పడగానే ఆవిడ క్షేత్రపాలకురాలు, ఆవిడ తిరుగుతుంది కాశీ అంతా. వారాహి దర్శనాన్ని మామూలుగా మీరు ఇలా ఎదురుగుండా వెళ్ళి కూడా చూడలేదు, చూడడానికి భయపడతారు. అందుకని ఎంత ధైర్యం ఉన్నవాడు, ఎంత గుండె ధైర్యం ఉన్నవాడు కూడా వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకెళ్లి నిలబడి అమ్మవారిని చూడరు. ఆవిడికి ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత 4:30-5 గంటలకి ఇంకా సూర్యోదయం అవుతుందనగా అమ్మవారి తిరిగి వచ్చేస్తుంది. తిరిగి వచ్చేసి దేవాలయ ప్రవేశం చేస్తుంది. అర్చకులు కూడా ఒక్క 10 నిమిషాలు 20 నిమిషాలు లోపలుండి గబగబా అమ్మవారికి పూజ చేసేసి తలుపులు వేసేస్తారు. ఆవిడ పగటి పూట పడుకుని నిద్రపోతుంది. కాబట్టి మీరు సూర్యోదయం అయిపోయే లోపల వారాహి దర్శనం చేసేయాలి. వారాహి దేవాలయం పైకి వెడితే స్లాబ్ కి కన్నాలు ఉంటాయి, ఒక 4-5 కన్నాలు. అక్కడ నిలబడి మీరు ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనపడుతుంది. అసలు ఆ కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులక. సూర్యాస్తమయం అయి చీకటి పడ్డాక చేయాలి వారాహిదేవి ఆరాధన. అలాగనే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకని చక్కగా సాంబ్రాణి పొగ ధూపం వేసేటప్పుడు ఉత్తి అగరబత్తి కాకుండా సాంబ్రాణి వస్తుంది చూడండి, అలాంటిది ఏదైనా ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి అంటే మామూలుగా మనం పులిహార అలాంటివి వండుతాం కదా నవరాత్రుల్లో, అవి పెట్టచ్చు. వాటితో పాటు ప్రతిరోజు బెల్లపానకం పెట్టండి. అమ్మవారికి బెల్లపానకం అంటే మహాప్రీతి వారాహిదేవికి. అలాగనే నవరాత్రుల్లో చేయదలుచుకుంటే మాత్రం ఆ 9 రోజులు దీక్ష పాటించండి. అంటే బ్రహ్మచర్యము, సాత్వికమైన ఆహారం తినడము అలాంటివన్నీ దీక్ష